మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ డాక్టర్స్, మల్టిపుల్ టెస్ట్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, చాలా దూరంలో ఈవెన్ ఎయిమ్స్, సిఎంసి వెల్లూరు అండ్ పిల్లల్లో హిందూజా హాస్పిటల్కి వెళ్ళడం, హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళడం, రకరకాల కంప్లైంట్స్, క్రానిసిటీతో ఎంతోమంది సఫర్ అవుతూ ఎట్ లాస్ట్ ఒక ఫైనల్ అడ్రస్ అనుకొని ది మైటీ హోమియోపతిని చూస్ చేసుకుని వస్తున్న వాళ్ళందరికైతే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ అండ్ సో మెనీ పీపుల్ చాలా బాగా రిలీవ్ అవుతున్నారు, క్యూర్ అవుతున్నారు. 15 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడాను వచ్చి 1-2 years రివర్సల్ ప్రోగ్రాంలో చాలా బాగా అవుతున్నారు. సంవత్సరానికి 40 కిలోలు వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 15 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు, 200/110 ఉన్న వాళ్ళు కూడాను, ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడాను మెల్లిమెల్లిగా ఆ మందులు ఏవైతే వాళ్ళు తీసుకుంటున్న మందులను అవాయిడ్ చేసుకొని తగ్గించుకొని పూర్తిగా హోమియోపతిలోకి టర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. సివియర్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా హోమియోపతి ద్వారా చాలా బెనిఫిట్ అవుతున్నారు. సో సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతున్న విధానానికి సిస్టమ్ ఆఫ్ హోమియోపతిని బట్టి తప్పకుండా వి ఆల్ షుడ్ హానిమన్ గారికి తప్పకుండా మనమందరం సర్వదా కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే, కొద్దిమంది మాత్రమే చాలా ఫాస్ట్గా రిలీవ్ అవుతున్నారు, కొద్దిమందికి అవ్వట్లేదని కొంతమంది అంటారు. కానీ చెప్పిన ప్రతిదీ కూడా ప్రికాషన్స్ తీసుకొని సిన్సియర్గా ఫాలో అయితే హోమియోపతిలో చాలా ఫాస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎవరికైనా కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. ఆరంభం ఎలాగైతే చేస్తున్నారో మేము తగ్గించుకోవాలి, ఇన్ని మాత్రలు వేసుకోలేకపోతున్నాం అనుకొని ఎవరైతే హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉందని వస్తున్నారో వాళ్ళందరూ పూర్తిగా చెప్పిన విజిట్స్ ఫాలో అవుతూ సిన్సియర్గా ఒక కన్సిస్టెన్సీ, ఒక కమిట్మెంట్తో కనుక ఉంటే అందరికీ తప్పకుండా తగ్గుతుంది. ఎవరు కూడాను మధ్యలో ట్రీట్మెంట్లు స్టాప్ చేయకండి, విజిట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. హోమియోపతి మూలాల నుంచి మీ కంప్లైంట్స్ని తగ్గిస్తుంది. సపోజ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడాను, మేడం మేము 20 కిలోలు వెయిట్ తక్కువ ఉన్నామన్న వాళ్ళకి కూడాను వెయిట్ గెయిన్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. తప్పకుండా ఎవరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నారో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయండి. ద వెరీ ఫాస్ట్ అక్యూట్ అండ్ లాంగ్ యాక్టింగ్ మెడిసిన్స్ తగ్గిన తర్వాత మరలా రిపీట్ అవ్వకుండా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ హోమియోపతి. ఎవ్రీవన్ చూస్ ద హోమియోపతి అండ్ విజిట్ ది మైటీ హోమియోపతి. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.